రాజకీయమైన వ్యాపారమైన మీకు ఒక విజన్ లేనిది ఏ ప్రాజెక్ట్ చేపట్టరు అనేటువంటిది నాకున్న ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్. మీ పొలిటికల్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే అది నిజమే అనిపిస్తుంది. విజయవాడ వెస్ట్ చాలా చిన్నదే. నిజం చెప్పాలంటే మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే వెనుకబడ్డ నియోజకవర్గం మాత్రమే కాదు, రాజకీయ చైతన్యం ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కూడా సుజనా చౌదరి గారు. దాన్ని ఈ లెక్కలన్నీ పరిగణలోకి తీసుకుని ఎంచుకున్నారా, లేకపోతే డూ యూ హ్యావ్ ఎనీ స్పెషల్ ప్లాన్ ఫర్ విజయవాడ వెస్ట్? నో, ఐ వాంట్ టు రిప్రజెంట్ విజయవాడ. విజయవాడలో ఈస్టా, వెస్టా, సెంట్రలా, పెనమలూరా ఇవన్నీ నేను చూడలేదు. ఓకే, విజయవాడలో నాకు ఇప్పుడు ఇది మా ఇల్లు కానూరులో. ఆ వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 25-30 కిలోమీటర్ దూరంలోనే నేను నా బర్త్ ప్లేస్. నేను పుట్టింది అక్కడే మా అమ్మగారి ఊరిలో. సో పొన్నవరం విలేజ్ నేను దత్తత తీసుకున్నాను. గత 7-10 సంవత్సరాల్లో బోళ్ళంత విలేజ్ కూడా చేయటం జరిగింది. కోదాడ దాటినాక మన బోర్డర్ వచ్చినప్పటి నుంచి ఇక్కడి వరకు కూడా డెఫినెట్గా నేను అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. మా కుటుంబం కూడా అందరికీ తెలిసిన కుటుంబం, బోళ్ళంత వ్యవసాయం అది ఉంది. అంతేగాని నాకు రాజకీయాలకు రావటమే బై సర్ప్రైజ్ వచ్చాను నేను, నాట్ బై డిజైన్. మీరు అన్నట్లుగా ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే చక్కగా ప్లాన్ చేసుకోకుండా ఏది చేయను నేను. ఇప్పుడు ఇక్కడ విజయవాడ వెస్ట్ అన్నారు, ఆ తర్వాత అక్కడ ఎంపీ ఇక్కడ ఎంపీ అంటే కాదు, నేను విజయవాడ వెస్ట్ ఫిక్స్ అయిపోయాను. నాకు ఎంపీలు వద్దు, ఇంకెక్కడ ఏమొద్దు. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ విజయవాడ వెస్ట్. ఐ వాంట్ టు మేక్ దిస్ యాజ్ ది బెస్ట్ అని చెప్పాను నేను. మీరు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ప్రేమలో పడటానికైనా, లేకపోతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రేమించడానికైనా కూడా దాని వెనుకాల సూత్రధారి చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఎందుకు అంటున్నారో నాకైతే తెలియదు. ఎందుకంటే మీరే చాలా సందర్భాల్లో రీసెంట్గా కూడా చెప్పారు, నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ నా పొలిటికల్ మాస్టర్ దట్ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు అని. నేనేం చెప్పానంటే రాజకీయాల్లో నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి రాజకీయ గురువు కానీ ఆయనే ఉంటారు. నరేంద్ర మోడీ గారి దగ్గర పనిచేసినప్పుడు పరిపాలన దక్షత నేర్చుకున్నాను నేను కేంద్ర ప్రభుత్వంలో. అది ఇద్దరికీ చెప్పాను నేను. కానీ ఇప్పుడు ఒక సిద్ధాంతపరంగా ఒక కేంద్ర పార్టీ కానీ ఒక జాతీయ పార్టీకి వెళ్ళిపోయినాక రీజనల్ పార్టీలో వాళ్ళ పార్టీ వాళ్ళది, నా పార్టీ నాది, ఆ నాయకుడిని నేను ఎప్పుడు గౌరవిస్తాను. ఎవరినైనా నేను గౌరవిస్తాను బేసికల్గా. ఇప్పుడు జరుగుతున్న దుర్భాషలు, బూతుల పురాణం నేను చేయను. చేస్తుంటే కూడా చూస్తూ ఊరుకోను.